ఐఎమ్ సో సారీ, ఎందుకంటే ఈ సెకండ్ వీడియోని చాలా లేట్ గా రిలీజ్ చేసినందుకు. ఎనీవే, లేట్ చేయకుండా ఈ వీడియోని మొదలు పెట్టేసాం. వెల్కమ్ టు డే 2 వీడియో ఆఫ్ ది ప్రిలిమ్స్ నావిగేటర్ 100 days సిరీస్. ఈ రోజు వీడియోలో జాగ్రఫీ ఇంపార్టెంట్ బుక్ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఏ బుక్స్ చదవాలి అని తెలుసుకోవడం కన్నా ఏది చదవకూడదు అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. బికాస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది మన ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి. కమింగ్ టు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ నుంచి లాస్ట్ 5 years లో దాదాపుగా 14 నుంచి 18 క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీన్ని బట్టే మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇయర్ బై ఇయర్ అడిగేటువంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క నంబర్ ఆధారంగా జాగ్రఫీని 3 parts గా డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఫిజికల్ జాగ్రఫీ, సెకండ్ వన్ హ్యూమన్ జాగ్రఫీ అండ్ థర్డ్ వన్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ది బెస్ట్ బుక్స్ ఫర్ ది ఫిజికల్ జాగ్రఫీ. సింపుల్ గా చెప్పాలంటే ఫిజికల్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ అనేవి గోల్డ్ మైన్ లాంటివి. ఎందుకంటే ఈ ఫిజికల్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేది కాపీ పేస్ట్ అవుతున్నాయి. కమింగ్ టు హ్యూమన్ జాగ్రఫీ, ఎన్సీఆర్టీస్ బుక్స్ లో హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి స్టాటిక్ పోర్షన్ మాత్రమే కవర్ అయింది. రెస్ట్ ఆఫ్ ది డైనమిక్ పోర్షన్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. సో దానికోసం మీరు కరెంట్ అఫైర్స్ చదివి డైనమిక్ పోర్షన్ ని అప్డేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జాగ్రఫీకి సంబంధించి మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫైనల్ గా జాగ్రఫీ సబ్జెక్ట్ లో మనం మంచిగా స్కోర్ తెచ్చుకోవడంలో ఈ మ్యాపింగ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫైనల్ గా జాగ్రఫీ సోర్సెస్ చూసుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తాయి. అందులో ముఖ్యంగా 11th and 12th ఎన్సీఆర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ ఎన్సీఆర్టీస్ తో పాటుగా మన రీస్టార్ట్ లో మనం ప్రొవైడ్ చేసేటువంటి నోట్స్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది సఫిషియెంట్. ఒకవేళ మీరు మన రీస్టార్ట్ క్లాసెస్ లో జాయిన్ అవ్వకపోతే నో వరీస్, మీరు ఎన్సీఆర్టీస్ తో పాటుగా స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి జీసీలియన్ లేదంటే పిఎంఎఫ్ స్టాండర్డ్ బుక్ ఫాలో అయినా సరిపోతుంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే పిఎంఎఫ్ బుక్ అనేది చాలా బెస్ట్ గా ఉంది. ఒకవేళ నేను ఏదైనా టాపిక్ పై వీడియో చేయాలనుకుంటే జస్ట్ ఆ టాపిక్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.